లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు పుట్టిన సందర్భాన్ని ధ్యానించి అందరూ కూడా ఆయన పుట్టుక నిజమని నమ్మి సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు. కానీ నమ్మని అన్యులు కానీ, మత ఉన్మాదులు కానీ, విమర్శకులు కానీ వ్యతిరేకించేటువంటి ఒక ఆయుధంలా మారిపోయింది యేసుక్రీస్తు వారి పుట్టుక. యేసుక్రీస్తు వారి పుట్టుకకు ఆధారాలు ఏమైనా ఉన్నాయా? యేసు ఎప్పుడు పుట్టాడు, ఏ సంవత్సరంలో పుట్టాడు, ఏ తేదీలో పుట్టాడు అంటూ చాలామంది విమర్శిస్తున్నారు. అది విమర్శాత్మకంగా మారిపోయింది. కానీ ఈ వీడియోలో చాలా క్లియర్గా యేసుక్రీస్తు వారి పుట్టుకకు చారిత్రక ఆధారాలేంటి, పురావస్తు ఆధారాలేంటి అనేవి చాలా క్లియర్గా ఇస్తాను, పూర్తిగా చూడండి. అయితే యేసుక్రీస్తు వారి విషయంలో అసలు నిజంగా పుట్టారా? అసలు యేసుక్రీస్తు వారి విషయంలో అవి నిజమా? 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు నిజంగా జన్మించారా? దానికి బైబిల్ తప్ప, క్రైస్తవ్యం కాకుండా వేరే హిస్టారికల్ డేటా ఏమైనా ఉందా అనేది మనం చూడాలి. అది కూడా చాలా ప్రాముఖ్యం. బైబిల్ విశ్వసించే వారికి క్రీస్తు పుట్టుక నిజమని తెలుసు. బట్ క్రైస్తవులు కాని వారికి, బైబిల్ చదవని వారికి ఇలాంటి ఆధారాలే కావాలి. అలాంటివే ముఖ్యం. కాబట్టి చరిత్రలో అలాంటివి ఏమైనా ఉన్నాయా అని మనం చూద్దాం. మొదటిగా చారిత్రక విషయాలు, తర్వాత పురావస్తు విషయాలతో సహా చూద్దాం. ముందుగా హిస్టారికల్ డేటా, చారిత్రక విషయం చూద్దాం. చరిత్రలో ఆయన అధ్యాయం అనేది ఘనమైనది, చరిత్రను విభజించేది కూడా. కాబట్టే చరిత్రను చదవాల్సి వచ్చిన ప్రతిసారి, చరిత్ర గురించి ప్రస్తావించిన ప్రతిసారి, చరిత్ర గురించి మాట్లాడవలసిన సారి ఏడి అండ్ బీసీ, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని చదవాల్సిందే. ఆయన పుట్టుక చరిత్రను విభజించింది. కొందరేమంటారంటే అది జీసస్కి సంబంధం లేదు, దాన్ని మార్చేసి బీసీఈగా లేదా సిఈగా చదవాలి అనుకుంటారు. అంటే బిఫోర్ కామన్ ఎరా లేదా కామన్ ఎరా అని చెప్పి. ఎలా చదివినా ఆ కామన్ ఎరా అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కామన్ ఎరా కూడా క్రీస్తు జననమే. కాబట్టి క్రీస్తు జననమే. బీసీఈ సిఈ అయినా, ఏడి బీసీ అయినా కానీ చరిత్రను విభజించేది ఆ కామన్ ఎరా అనేది యేసుక్రీస్తు వారి పుట్టుకే. చరిత్రలో ఒక విషయాన్ని తెలుసుకోవడంలో పాత్ర వహించేది చారిత్రక పుస్తకాలు. యేసు కానీ, యేసుక్రీస్తు వారి శిష్యులు కానీ, క్రైస్తవులు కానీ వ్రాసినవి ఎన్నో ఉన్నాయి. అవన్నీ ప్రక్కన పెడదాం. అవి క్రైస్తవులు నమ్ముతారు కానీ క్రైస్తవేతరులు నమ్మరు. క్రైస్తవులు కాని వారి చరిత్ర చదివితేనే ప్రపంచ చరిత్ర స్థితిగతులు మనకు అర్థమవుతాయి. దానిలో మొదటిగా ఫ్లావియస్ జోసెఫస్. ఫ్లావియస్ జోసెఫస్ అనే వ్యక్తి 1వ శతాబ్దపు చరిత్రకారుడు. అతని చరిత్ర గ్రంథం యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్. యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ అనేటువంటి గ్రంథంలో యేసు గురించి చాలా విషయాలు తెలియజేశాడు. ఈయన ఒక ఆర్కియాలజికల్ హిస్టోరియన్. ఈయన లభ్యమైనటువంటి యాంటిక్విటీస్ అన్నిటినీ గురించి వివరిస్తూ ఈ యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. యాకోబును క్రీస్తు అని పిలువబడే యేసు సోదరుడు అని వ్రాశాడు. అంటే చరిత్ర గ్రంథంలో యేసు గురించి చాలా విషయాలు ప్రస్తావించాడు. అంతేకాదు ఆయన పురావస్తు విషయాల వివరణలో కూడా ప్రతి విషయాన్ని వివరిస్తున్నప్పుడు యేసు ప్రారంభ చరిత్ర కూడా చాలా రికార్డ్స్లో ఉంది. ఇక రెండవది పబ్లిషియస్ కొర్నేలియస్ టాసిటస్ అంటారు ఇతన్ని. టాసిటస్ అనేటువంటి చరిత్రకారుడు ఈయన కూడా 1వ శతాబ్దపు రోమన్ చరిత్రకారుడు. రోమా సామ్రాజ్యంలో, ప్రాచీన ప్రపంచంలో చరిత్రకారుల్లో చాలా ప్రాముఖ్యుడు ఈయన. టిబేరియన్ పాలనలో యోదయాలో ఈ పొంతు పిలాస్ చేత యేసుక్రీస్తు వారు చంపబడ్డాడు అని వ్రాశాడు. అతని గ్రంథమే అన్నాల్స్ అనేటువంటి ఒక గ్రంథం ఉంటుంది. అన్నాల్స్ అనేటువంటి గ్రంథంలోనే యేసుక్రీస్తు గారి గురించి వివరించారు. ఇంకొక చరిత్రకారుడు సోటోనియస్ చరిత్రకారుడు. ఈయన రోమా సామ్రాజ్యపు చరిత్రకారుడు. ఈయన చక్రవర్తి అయినటువంటి క్లాడియస్ కాలంలోనే 1వ శతాబ్దపు యూదులను రోమ్ నుంచి బహిష్కరించాడు అని వ్రాశాడు. ఎందుకంటే యేసు గురించి వారు గందరగోళానికి గురి చేస్తున్నారు అని, యేసు గురించి మాట్లాడుకుంటున్నారు అని బహిష్కరించాడన. ఆ విషయాన్ని ఈ సోటోనియస్ అనేటువంటి చరిత్రకారుడు తన గ్రంథంలో రాశాడు. సోటోనియస్ ద 12 సీజర్స్ అనేటువంటి గ్రంథంలో రోమా రాజుల గురించి వ్రాస్తూ ఆయన ఈ విషయాలన్నీ కూడా వివరించాడు. ఇక 4వ వ్యక్తి సెల్సస్. సెల్సస్ అనేటువంటి వ్యక్తి 2వ శతాబ్దానికి చెందినటువంటి ఒక చరిత్రకారుడు. సెల్సస్ ఒక తత్వవేత్త, ఒక సైంటిస్ట్ కూడా. ఈయన క్రైస్తవులకు కానీ, క్రైస్తవానికి కానీ పూర్తి విరోధి, పూర్తి వ్యతిరేకుడు కూడా. అంతేకాదు ద ట్రూ వర్డ్ అనేటువంటి తన గ్రంథంలో ఆ గ్రంథం ద్వారానే యేసుక్రీస్తు వారి గురించి తెలియచేశాడు. వ్యతిరేకించడానికి, విమర్శించడానికి ఆయన చాలా రీసెర్చ్ చేసి, అధ్యయనం చేసి యేసుక్రీస్తు అనేవారు ఉన్నారు అని, కన్యకు పుట్టారు అని, ఈజిప్టులో ఆయన విద్య నేర్చుకున్నాడు అని వ్రాశాడు. యేసు ఉనికిని చరిత్రలో తెలియచేశాడు. విమర్శించినప్పటికీ కూడా ఆయన చరిత్ర ఉందని, చరిత్రకారులకు ఈ కన్యక పుట్టుక, యేసువారు ఉన్నారు, ఈజిప్ట్లో చదువుకున్నారు అనే విషయాన్ని చరిత్రలో తెలియజేశాడు. కాంట్రజెలిజం అనేటువంటి గ్రంథంలో కూడా ఆయన యేసు గురించినటువంటి విషయాలు తెలియజేశాడు. ఇక ఇంకొకటి 5వది బాబిలోనియన్ తల్ముద్. బాబిలోనియన్ తల్ముద్ గ్రంథంలో కూడా, బబులోను తల్ముద్ అంటారు దాన్ని, క్రైస్తవేతర పత్రాలు సేకరించి
5వ శతాబ్దంలో వీటన్నిటినీ సేకరించి నజరేయుడగు యేసు గురించి, పస్కా పండుగ గురించి, పస్కా పండుగ సందర్భంగానే ఆయన సిలువ వేయడం జరిగింది అని ప్రారంభ యూదుల యొక్క రికార్డ్స్ అనేవి ఆ యొక్క తుల్ముద్ గ్రంథాల్లో, ఈ బబులోనియన్ పత్రికల్లో ఉంటాయి. ఆ పత్రాల్లోనే ఒక తల్ముద్ పత్రంలో ఏమని ఉంటుందంటే, యేసుక్రీస్తు వారి గురించి తెలిసిన జెరూషలేం సన్హెద్రిన్ సభకు ఎవరైనా తెలియచేయాలి అని చెప్పి ఉంటుంది. అంటే యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి ఆ పత్రికలు వాడి ఉంటారు అని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. ఇలా క్రైస్తవులు కానీ క్రైస్తవేతరులు, ప్రసిద్ధ చరిత్రకారులు యేసు ఉనికి గురించి ప్రదర్శించారు, యేసు గురించి చాలా విషయాలు చెప్పారు. దీనిలో చాలా వరకు ఆయన్ను విమర్శించడానికి ప్రయాసపడినప్పటికీ చరిత్రలో ఆయన ఉనికి ఉందని మాత్రం అర్థమవుతూ ఉంది. సో చరిత్రలో వారు చెప్పిన విషయాలు, ఇందులో చాలా వరకు యేసుక్రీస్తు వారి పుట్టుక సందర్భాన్ని తెలియజేశారు. ఇక రెండవది ఆర్కియాలజికల్ డేటా. ఆర్కియాలజికల్ డేటా ప్రకారం ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ అనేవి ఏమున్నాయో కూడా మనం చూడాలి. 2012 మేలో ఇజ్రాయేలు యాంటిక్విటీస్ అథారిటీ అధికారికంగా ప్రకటించిన ఒక విషయం ఏంటంటే, ఒక ముద్ర లాంటి బుల్లా అనేది ఒకటి దొరికింది అని, 2700 సంవత్సరాల పూర్వం నాటి ఒక రాతి ముక్కలాగా అదొకటి ఉందని, ఒక సీల్లా ఉంది అని, దాని మీద యేసు పుట్టినటువంటి బెత్లహేము పేరు వ్రాయబడి ఉందని, ఆ టైం నాటి బెత్లహేము ఉనికి ఉందని ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలిసింది. ఆ బుల్ల సీల్ కోసం వాడి ఉండొచ్చు అని అధికారిక చిహ్నాలు వేసేటువంటి ఒక సీల్లా ఉంది. ఆ సీల్ మీద బెత్లహేమ్ అనేటువంటి పేరు కూడా ఉంది. ఇక రెండవది, జెజ్రిల్ అనేటువంటి లోయలో ఎల్ తైబా అనేటువంటి గ్రామంలో ఒక గ్రీకు శాసనం అనేది దొరికింది. అది 5వ శతాబ్దం నాటి గ్రీకు శాసనం. ఆ శాసనంలో యేసుకు జన్మనిచ్చిన మరియా అని వ్రాసి ఉందట. ఆ యేసుకు జన్మనిచ్చిన మరియా అనేది వ్రాసి ఉంది ఆ శాసనంలో. ఇది జెజ్రెల్ వ్యాలీలో దొరికినటువంటి ఒక ఆర్కియాలజికల్ ఎవిడెన్స్. మూడవది, 2009 డిసెంబర్లో ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ అనే వాళ్ళు రివీల్ చేసిన మరో విషయం ఏంటంటే, 1950లో వారు చేసినటువంటి ఎక్స్కవేషన్లో నజరేత్ అనేటువంటి గ్రామాన్ని కనుగొన్నారు. వాటిని సందర్శించి ఎక్స్కవేషన్స్ లభించాయి, చాలా విషయాలు దాని గురించి తెలుసుకున్నాము అని, చాలా ఎవిడెన్సెస్, ఆర్కియాలజికల్ ప్రూఫ్స్ అనేవి దొరికాయి అని చెప్పి వాటికి సంబంధించిన రికార్డ్స్ అన్నీ కూడా వాళ్ళు బయలుపరిచారు. నజరేతులోని కొన్ని హౌసెస్ కూడా, ఇల్లులు కూడా కనుగొన్నారు. వాటి యొక్క సందర్భాన్ని, వారు జీవన విధానాన్ని కూడా వారు అంచనా వేసి వాటి గురించి వివరణ ఇచ్చారు. అంతేకాదు, 1st సెంచరీ హౌస్ అనేది నజరేతు గ్రామంలో లభించింది. దాన్ని బాయ్హుడ్ హోమ్ ఆఫ్ జీసస్ అంటున్నారు. యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి ఇంటికి సంబంధించిన విషయాలుగా కొన్ని ఆధారాలు కూడా లభించాయని వాటి గురించి ప్రస్తావించారు. అవి క్లియర్గా నేను ఇంకొక వీడియోలో ఇస్తాను. ఇక నాలుగవది, 1996లో ఇజ్రాయెల్ ఆర్కియాలజీకి సంబంధించినటువంటి ఆర్కియాలజికల్ సొసైటీ ఒక మజాదాను గురించి కనుగొన్నారు. ఆ మసాదా అనేది బ్రేక్ అయి ఉంది, దాన్ని కనుగొన్నారు. అది హేరోదు గురించి వ్రాయబడింది. ఆ హేరోదు అనేటువంటి పేరు కూడా దాని మీద ఉంది. అది హేరోదుకు సంబంధించినటువంటి ఒక విషయంగా వారు ప్రస్తావించారు. అలాగే ఇంకొకటి, లూకా సువార్త 2వ అధ్యాయం 6-7 వాక్యాల ప్రకారం తొట్టెలో పరుండబెట్టును అని మనం చూస్తాం. ఈ బెత్లహేము, మెగుద్దో అనేటువంటి ప్రాంతాల్లో ప్రాచీన కాలం నాటి ఒక తొట్టె లభించింది. 1 కాదు 2 కాదు, కొన్ని తొట్టెలు ఇలా లభించడాన్ని వాళ్ళు ఈ విధంగా రాతి తొట్టెలు కూడా వాడారు అని, అలాంటి తొట్టెల్లో యేసుక్రీస్తు వారిని పెట్టి ఉండవచ్చు అని చెప్పి ఆర్కియాలజికల్ వారు ప్రూవ్ చేశారు. అంతేకాదు, హేరోదు ప్లేస్ కూడా కనుగొన్నారు. హేరోదు ప్లేస్ కూడా, వారి నివాసాలు కూడా, హేరోదు ఉండేటువంటి కోటలో కొన్ని ప్రాంతాలు కూడా వారు కనుగొన్నారు. సో ఇప్పటికీ అవి సంరక్షించబడుతున్నాయి, ఇప్పటికే ఉన్నాయి. అంతేకాదు, ఇంకొక ప్రాముఖ్యమైన విషయం, జేమ్స్ ఒజూరీ అని సెర్చ్ చేసి చూడండి. వికీమీడియాలో మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఒక పెట్టె లాంటి ఒకటి పురావస్తు ఆధారం అనేది ఒకటి దొరికింది. అదొక బాక్స్లో ఉంటుంది. ఇది జీసస్ కాలం నాటిదే, 1వ శతాబ్దపు కాలం నాటి ఒక తొట్టె. అది దాని మీద ఏమనుందంటే జేమ్స్ గురించి రాసుంది, యాకోబు గురించి రాసుంది. జేమ్స్ సన్ ఆఫ్ జోసెఫ్, బ్రదర్ ఆఫ్ జీసస్ అని రాసుంది. అది అరామిక్ భాషలో వ్రాయబడి ఉంది. అప్పటి యూదుల ప్రజల భాష అరామిక్ భాష, కాబట్టి అరామిక్లో ఉంది. యేసు సోదరుడు యాకోబు అని వ్రాయబడింది దాని మీద. ఆ వస్తువు కూడా ప్రధానమైనటువంటి ఎవిడెన్స్గా మనకుంది. 1వ శతాబ్దపు యూదులు నివసించేటువంటి కాట్రియాడ్ హౌసెస్, ఈ కాట్రియాడ్ హౌసెస్ అనేవి కూడా దొరికాయి. పురావస్తు వారు కనుగొన్నారు. ఈ లభించినటువంటి కాట్రాయిడ్ హౌసెస్ అనేవి పురావస్తు వారు కనుగొన్నారు, అప్పటి బెత్లహేమివే అని నిర్ధారించారు. అయితే ఈ హౌసెస్ అనేవి బైబిల్కు చాలా దగ్గరగా ఉన్నాయి. అతిథులకు సత్రంలా ఏర్పాటు చేసిన గదులు కానీ, మేత వేసేటువంటి ఒక ప్రాంతాన్ని కానీ, అంటే గృహ ఆవరణలోనే వారు నివసించేటువంటి ఒక ప్రాంతాన్ని అన్నిటినీ కూడా బైబిల్కు చాలా దగ్గరగా ఉన్న, బైబిల్లో క్రీస్తు వారి పుట్టుకలో జరిగిన సందర్భానికి ప్రతి హౌసు కూడా అలా కనబడుతోంది. ఇక ఇంకొక విషయము, ప్రజాసంఖ్య, జనాభా లెక్కలు. లూకా సువార్త 2వ అధ్యాయం 1 ప్రకారం ప్రజాసంఖ్య వ్రాయాలి అని కైసర్ ఐగుప్తు వలన ఆజ్ఞ అవుతుంది. అంటే సీజర్ ఆగస్టు వలన ఆర్డర్ చేయబడుతుంది.
మత్తయి సువార్త 2:13-20 వాక్యాలు చూడండి. హేరోదు యేసు జన్మించిన తర్వాత చనిపోయాడని బైబిల్ ద్వారా మనకు తెలుస్తుంది. అంటే ఆగస్టస్ పాలన తర్వాత హేరోదు మరణానికి ముందు మధ్యలో యేసుక్రీస్తు వారు పుట్టారు. ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన విషయం చూడండి. ఇటలీ రోమ్లో మ్యూజియం ఆఫ్ అరాఫెసిస్ అనేటువంటి ఒక మ్యూజియం ఉంది. ఈ అరాఫెసిస్ మ్యూజియంలో నేటికి కూడా ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ అనేది ఉంది, ఒక ఆధారం అనేది ఉంది. ద రెస్ గస్టెస్ దివి ఆగస్టి అనేటువంటి ఒక ప్రాచీనమైనటువంటి 1వ శతాబ్దపు రోమా కాలం నాటిది మ్యూజియంలో ఉంచారు ఇప్పటికీ కూడా. సీజర్ ఆగస్టస్ సుమారు 27 BC నుంచి క్రీస్తు శకం 14 వరకు కూడా పాలించాడు అని దాంట్లో ఉంటుంది. అతను చనిపోయిన తర్వాత అతని సమాధి ముందు ఈ రెస్ గస్టస్ దివి ఆగస్టి అనేది ఉంచాలి అని ఆదేశించారట. ఆదేశించినటువంటి ఆ రెస్ గస్టిస్ దివి ఆగస్టిస్ అనేటువంటి చారిత్రక ఆధారమే, ఆ శాసనమే నేడు మ్యూజియంలో పెట్టారు. ఇటీవల లభించినటువంటి ఈ శాసనాలు రోమన్ ఎంపైర్ ప్రాంతాలైనటువంటి అప్పటి ప్రాంతాలైనటువంటి అంకైరా, పిసిడియన్ అంతియోక్ అండ్ అపోల్లోనియా అనేటువంటి ప్రాంతాల్లో లభించాయి. అప్పటి ప్రాంతాల్లో ఈ విషయాలు లభించాయి. ఆ శాసనాల ఆధారంగా ఆగస్టస్ ప్రజా సంఖ్య 3 సార్లు నిర్వహించినట్టు మనకు కనబడుతుంది. 3 సార్లు కండక్ట్ చేసాడని. క్రీస్తు పూర్వం 28 BCలో 40,63,000 మంది రోమా ప్రజలు ఉన్నారు అని, తర్వాత కండక్ట్ చేసినటువంటి క్రీస్తు శకం 8లో 42,33,000 మంది ఉన్నారు అని, రోమన్ ప్రజలు నివసించారు అని, అలాగే క్రీస్తు శకం 14లో 49,37,000 మంది రోమన్ ప్రజలు ఉన్నారు అని వ్రాయబడింది. లూకా 2వ అధ్యాయం ప్రకారం ఆ పాలనలో ఉన్న సీజర్ ఆగస్టస్ నిజం, ఆ ప్రజా సంఖ్య నిజం అని నిరూపించబడింది. మరియా యోసేపులు రోమా పౌరులు కాదు కదా, వాళ్ళెందుకు ప్రజాసంఖ్య వెళ్లాల్సి వచ్చింది అని సందేహం రావచ్చు. ఆ లెక్క రోమా పౌరుల గురించి, బట్ నాన్ రోమన్స్ లెక్క, నాన్ రోమన్ సిటిజన్స్ గురించి వేరే లెక్క ఉంటుంది. రోమన్సు, నాన్ రోమన్సు అలా ఉంటుంది వారి లెక్క. తర్వాత ఇంకొక విషయం ఏంటి అంటే, బ్రిటిష్ మ్యూజియం పాపిరస్ అనేటువంటి పాపిరస్ ఒకటి 904 అనేటువంటి పేరుతో పిలువబడుతుంది. ఈ పాపిరియస్ క్రీస్తు శకం 104 కాలానికి చెందినటువంటి ఒక పాపిరస్. అది ఏ కారణం చేతనైనా తమ ప్రావిన్స్ బయట నివసించే వారందరూ వారి సొంత ఇంటికి తిరిగి రావాలి అని ఒక ఆర్డర్ ఇచ్చినట్టు అది చూపిస్తుంది. ఆ పాపిరస్లో ఉంది. అందుకే బెత్లెహేము రావాల్సి వచ్చింది. అది ఒక మంచి ఎవిడెన్స్ ఈ జనాభా లెక్కలకి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, ఆక్సిరాంకస్ పాపరస్ అనేటువంటి ఒక పాపిరస్ ఉంది. ఇది 255 అనేటువంటి పేరుతో పిలువబడుతుంది. ఆక్సిరాంకస్ పాపరస్ 255 అనేటువంటి పేరుతో. ఇది క్రీస్తు శకం 48వ నాటిది. 48వ సంవత్సరంలో ప్రజాసంఖ్యలో నాతో నివసిస్తున్న వారందరినీ చేర్చాలి అని సూచించేటువంటి ఒక పాపిరస్ అది. మరియను కూడా రిజిస్టర్ చేశారు కాబట్టి మరియను కూడా రిజిస్టర్ చేశారు ఈ కారణాన్ని బట్టే. ఇక లాపిస్ వెనాటస్ అనేటువంటి శిలాశాసనం కూడా లభించింది. ఈ లాపిస్ వెనాటస్ అనేటువంటి శిలాశాసనంలో ఇది సిరియాలో క్విరీనియస్ కాలం నాటిది. ఇది లూకా సువార్త 2:2 ప్రకారము సిరియా గవర్నరుగా క్విరీనియస్ ఉన్నాడు అని మనకు తెలుస్తుంది. 1వ శతాబ్దం కాలం నాటి ఈ లాపిస్ వెనాటస్ అనేది బీరూట్ అనేటువంటి ప్రాంతంలో దొరికింది. సిరియాలోని బీరూట్ అనే ప్రాంతంలో దొరికింది. రోమన్ టైంలో అది సిరియా ప్రాంతంలోని బీరూట్ ప్రాంతం అది. దీనిలో 2 విషయాలు ఉన్నాయి. సిరియాలో జనాభా లెక్క నిర్వహించమని ఒకటి, రెండవది లెబనాన్ పర్వతంపై యుద్ధం చేయాలని ఒకటి. సో క్విరేనియస్ ఈ సెకండస్ అనేటువంటి వారిని ఆదేశించినట్టుగా ఈ శాసనంలో ఉంది. కాబట్టి ఈ క్విరేనియస్ కాలంలో జనాభా లెక్క నిర్వహించబడింది అని లూకా రాసింది కూడా చాలా పర్ఫెక్ట్గా నిజమని చరిత్రలో దొరికింది. ఈ శిలాశాసనం ద్వారా నిరూపించబడింది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, పాపిరస్ ఆక్సిరాంకస్ 405 అనేది ఒక పాపిరస్ అనేది కూడా దొరికింది. ఇరేనియస్ క్రీస్తు శకం 200లో వర్జిన్ భర్త గురించి వ్రాసినటువంటి పాపిరస్ అది. యేసు కన్యకు జన్మించాడని, మరియ కుమారుడు అని బైబిల్లో వ్రాయబడింది. టెర్టూలియన్ అనేటువంటి చరిత్రకారుడు, ఇరేనియస్ అనేటువంటి చరిత్రకారుడు, జస్టిన్ మార్టైర్ అనేటువంటి చరిత్రకారుడు, ఇగ్నేషియస్ అనేటువంటి చరిత్రకారుడు, అరిస్టైడ్స్ అనేటువంటి చరిత్రకారుడు, వీరంతా ప్రముఖ చరిత్రకారులు. వర్జిన్ భర్త గురించి వ్రాసినటువంటి వారు, వీళ్ళంతా కూడా వర్జిన్ భర్త గురించి వ్రాశారు. మరియా కన్యక యేసు అనేటువంటి బిడ్డకు జన్మనిచ్చింది అనడానికి ఈ చరిత్రకారుల యొక్క రచనలు మంచి ఎవిడెన్స్లుగా ఉంటాయి. 2వ శతాబ్దంలో కూడా కన్యక జననం గురించి నమ్మకం అనేది విస్తృతంగా ఆమోదించబడింది. 3వ శతాబ్దంకు చెందినటువంటి ఆక్సిరాంకస్ 405 అనేది ఈజిప్టులో దొరికింది. ఈజిప్టులో దొరికినటువంటి శాసనం ఇది. దీని ద్వారా కూడా యేసు కన్యకు జన్మించాడు అనేటువంటి విషయాన్ని నిర్ధారించింది ఎవిడెన్స్. ఆ పాపిరస్లో కన్యక కుమారుని గురించి, సుగంధ ద్రవ్యాల గురించి కూడా వ్రాయబడింది. సో ఇలా
కొన్ని ఎవిడెన్సెస్ హిస్టారికల్ ద్వారాను అలాగే ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ద్వారా కూడా యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి సాక్ష్యాలు లభించాయి, ఎవిడెన్స్లు లభించాయి. యేసుక్రీస్తు వారు జీవించింది నిజం, ఆయన కన్యకు పుట్టింది నిజం, ఆయన బెత్లెహేము నజరేతు పరిసర ప్రాంతాల్లో నివసించింది నిజం, ఆయన జనాభా లెక్కల గురించి బైబిల్ వ్రాసినటువంటి విషయం నిజం. బైబిల్కు సంబంధించి ప్రతి విషయము కూడా చారిత్రక ఆధారాలతోనూ పురావస్తు ఆధారాలతోనూ లభించాయి. యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి ప్రతిదీ కూడా ఒక సాక్ష్యంగా కనబడుతుంది. ఈ విషయాలన్నీ మీకు క్లియర్గా అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. ఏదైనా సందేహాలున్నా, ప్రార్థన అవసరతలున్నా స్క్రీన్ మీద వాట్సాప్ నంబర్ ఉంది, వాట్సాప్ మాత్రమే చేయండి. మా వ్యయ ప్రయాసలకు, నమ్మకమైన మా పరిచర్యలకు కూడా మీ సహాయాన్ని అందించండి. స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి. మాతో పాటు మీరు కూడా పాలిభాగస్తులుగా ఉండి మరింత సహకరించండి. సో ఇది విషయం. యేసుక్రీస్తు వారి పుట్టుక వెనుక అనేక చారిత్రక ఆధారాలు, అనేక ఆర్కియాలజికల్ ఆధారాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా నేటికి కూడా లభ్యమవుతున్నాయి. కొన్ని మ్యూజియంస్లో ఉన్నాయి, కొన్ని ఇజ్రాయెల్ యాంటిక్విటీ అథారిటీలో ఉన్నాయి, కొన్ని చరిత్రలో కూడా లభ్యమవుతున్నాయి. సో ఇలాంటి యేసుక్రీస్తు వారి పుట్టుక చరిత్రలో నిజమైనది, ఘనమైనది, అమూల్యమైనది కాబట్టే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి చర్చించుకుంటున్నారు, యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి చెబుతున్నారు, బోధిస్తున్నారు, ప్రకటిస్తున్నారు. యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి ఆ సంతోషంగా సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నారు. అలాంటి యేసుక్రీస్తు వారి పుట్టుక చాలా ఉత్తమమైనది, ఘనమైనది, మనందరికీ ప్రపంచానికి విమోచన కలుగజేసేది, శాంతి సమాధానాలు అనుగ్రహించేదే యేసుక్రీస్తు వారి పుట్టుక. ఈ విషయం అంతా క్లియర్గా అర్థమైతే నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు కూడా విషయాన్ని షేర్ చేయండి. మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడై ఉండి బలపరచునుగాక. ఆమేన్.